సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్ అండ్ చాలా రోజులు అయ్యింది నేను ఇట్లా ఇంట్రో ఇచ్చి అనమాట, రైట్. సో ఇట్లా వచ్చి మళ్ళీ ట్యుటోరియల్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. సో ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్ ఎవ్రీథింగ్ అనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఏంది ఐపీఎల్ ప్రిడిక్షన్ ట్రిక్ అనమాట. సో ఐపీఎల్ ప్రిడిక్షన్ ట్రిక్ ట్యుటోరియల్ ఇద్దామని అనుకుంటున్నా. ఇచ్చే కన్నా ముందు ఒకళ్ళిద్దరు కామెంట్ చేసి నేను ఐపీఎల్ ప్రిడిక్షన్ ట్రిక్లా నేను ఏంది చీట్ చేసిన అని. సో వాళ్ళ కోసం ఇస్తున్నా అనమాట ఈ ట్యుటోరియల్ నేను. అండ్ నేను ఏమైతే చెప్పాలి అని అనుకుంటున్నానో దాని ట్యుటోరియల్ వివరంగా చెప్పిన అనమాట, రైట్. హిట్టర్స్ గురించి అండ్ ట్రిక్ గురించి, రైట్. సో ఐపీఎల్ ప్రిడిక్షన్ ట్రిక్ లో ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ ఏమి ఇస్తలేను. సో పర్ఫార్మెన్స్ కనుక నువ్వు మిస్ అయితే దాని పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పెట్టేసిన అనమాట. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డేట్స్ తో సహా ఆ మ్యాచ్ నిజంగా నేను చెప్పినట్టు ప్రిడిక్షన్ అయిందా లేదా అవన్నీ చూసి ఆ తర్వాత ట్యుటోరియల్ కి రండి అనమాట, లేకపోతే మీకు అర్థం కాదు, రైట్. సో మీరు పర్ఫార్మెన్స్ చూసి ఆ తర్వాత ఈ వీడియోలకు రండి అనమాట ట్యుటోరియల్ చూడడానికి, రైట్. సో నేను నిజంగా చీట్ చేసినా లేదా మీకు అర్థమైపోతుంది. సో అవన్నీ తర్వాత చూద్దాం, మనం ట్యుటోరియల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అవన్నీ, రైట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నువ్వు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కమ్మాన్ ఒత్తు ఎర్ర బటన్ నీ కోసమే ఉంది, అది నా కోసం లేదు. ఇట్లా పెట్టి ఒకటి గుద్దేసి అనమాట దాన్ని. అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకో. అండ్ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, మోజ్, రిజిల్ అన్ని ఏమేమో యాప్లు ఉన్నాయి అవన్నిట్లో నువ్వు ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తా అనమాట. పోయి నన్ను ఫాలో అయిపోయి డేంజరస్ మ్యాజిక్స్ చేస్తా నేను. ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, మోజ్ లో కూడా డేంజరస్ చేస్తా, ఇక్కడ యూట్యూబ్ లోనే కాదు, అర్థమైందా. సో అందులో కూడా పోయి నన్ను ఫాలో అయిపో అనమాట, రైట్. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ ఐపీఎల్ ప్రిడిక్షన్ ఎట్లా చేసినామో చూసేద్దాం బ్రో. సో యో బ్రో, దిస్ ఈస్ ద ట్యుటోరియల్ ఆఫ్ ఏ ఐపీఎల్ ప్రిడిక్షన్ అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హేటర్స్ కూడా ఉన్నారనమాట నాకు. అమ్మో నేను నమ్మలేకపోతున్నా. సో వాళ్ళు ఏమని అంటున్నానంటే, నేను అది చీట్ చేసిన, నేను డబ్బా ఓపెన్ చేసి ప్రిడిక్షన్ చేంజ్ చేసిన, అంత చిల్లర్ పని చేసిన అని అంటున్నాను. బా నీకు తక్కువ. సో నేను నా నాయనమ్మ మీద కూడా ఒట్టేసిన, నేను డబ్బా ఓపెన్ చేయలేదు నేనని, ప్రిడిక్షన్లో నేను చీటింగ్ చేయలేదని, రైట్. సో ఎగ్జామ్లన్నా చీటింగ్ చేయొచ్చు కానీ మ్యాజిక్లో చీటింగ్ చేయదు బ్రో. ఇట్స్ చాలా పెద్ద తప్పు అనమాట, రైట్. ఆడైతే ప్రిన్సిపల్ సార్ కొట్టనీకి ఉంటారు, ఈడైతే ఎవ్వడు కొట్టనీకి ఉండడు, మిమ్మల్ని మీరే కొట్టుకుంటారు అనమాట, రైట్, చీటింగ్ చేస్తే. సో ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నా ఫ్యాన్స్కి చెప్తలేను ఈ ట్రిక్, నా హేటర్స్కి చెప్తున్నా ఈ ట్రిక్, రైట్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ చెప్దామని అనుకుంటున్నా. ఎట్లుండాలంటే మనం మ్యాజిక్ చేస్తే వాళ్ళు కామెంట్ చేసిరు ఒకళ్ళిద్దరు, ఏమన్నారంటే చీట్ చేసినావు నువ్వు అని. అగో అట్లా ఉండాలి మ్యాజిక్ అంటే. మ్యాజిక్ నువ్వు చేస్తే పక్కా నువ్వు చీట్ చేసినావు అనుకోవాలి, వాళ్ళకి మైండ్లో వేరే థాట్ రావద్దు, దీన్ని అసలు ఇట్లా తప్ప ఇంక ఎట్లా చేయలేరురా భయ అని వాళ్ళు అనుకోవాలి. అంటే చీటే చేస్తే ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది, ఇక చీట్ చేయకపోతే ఈ మ్యాజిక్ వర్కౌట్ కాదని అనుకోవాలి వాళ్ళు. అట్లా మ్యాజిక్ చేయాలి ఎప్పుడు చేసినా, అర్థమైందా. మీరు ఎప్పుడు చేసినా పక్కనోడు అట్లా అనుకోవాలి. అట్లా ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే ఆడు పిచ్చోడు అయిపోయినట్టు, పాగలుగాడు అయిపోయినట్టు, చెడ్డిలా పిచ్చ పోసినట్టు, రైట్. సో ఇప్పుడు నేను ఈ ప్రిడిక్షన్ ఎట్లా చేసిందో నేను చెప్తాను అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ప్రిడిక్షన్లు కావాలి, రైట్. సో మనం నార్మల్గా పేపర్ తీసుకున్నాం, రైట్. సో నార్మల్గా నేను ఒక చిన్న పేపర్ తీసుకుంటా, రైట్. సో ఈరోజు ఏమేమి మ్యాచ్లు ఉన్నాయి మనకి. ఈరోజు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ కదా. కామెంట్ చేయరు, ఈరోజు డేట్ నాకు అంత గుర్తులేదు కానీ ఈరోజే చూసినట్లుంటే మేబీ మీరు వీడియో, ఈరోజు సిఎస్కే గెలుస్తా అనుకో, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అనుకుందాం మనం నార్మల్గా అయితే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక దాంట్లో ఏం రాస్తానంటే, సిఎస్కే విల్ విన్ అని రాస్తా. సిఎస్కే రాస్తా ఒక దాంట్లో, రైట్. సిఎస్కే, రైట్. సో ఇంకో దాంట్లో నేనేం రాస్తా అంటే ఆర్సీబీ రాస్తా, రైట్.
ఆర్సీబీ విల్ విన్ అంట, రైట్. సో ఒక దాంట్లో సిఎస్కే అండ్ ఇంకో దాంట్లో ఆర్సీబీ, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా మనం మడవాలి, రైట్. సో ఇట్లా మడిచేసి నేను ఇగో ఇట్లా మనది స్టిక్కీ నోట్ ప్యాడ్ ఉంది కదా, నేను 2 స్టిక్కీ నోట్ ప్యాడ్లు తీసుకున్నా. ఇట్లా 2 స్టిక్కీ నోట్ ప్యాడ్లు తీసుకొని ఇట్లా క్రిస్ క్రాస్లో అతుకు పెట్టినా. సో దట్ మనకి ఏమైందనంటే ఇగో ఇట్లా ఒకటి ఇట్లా పెట్టడానికి ప్లేస్ వచ్చింది అనమాట, రైట్. సో నేను ఒక దాంట్లో సిఎస్కే పెడుతున్నా, రైట్. సో ఒక దాంట్లో సిఎస్కే. సో ఈ స్పాంజ్ మనం పక్కన పడేద్దాం, రైట్. సో ఇట్లా సిఎస్కే అని పెట్టి ఒక దాంట్లో ఇట్లా పెట్టినా, రైట్. సో ఇంకోటి ఆర్సీబీ, రైట్. సో ఆర్సీబీ, కమ్ ఆన్, రైట్. సో దిస్ ఇస్ ద ఆర్సీబీ. సో దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసి నేను ఏం చేసిన ఇట్లా ఇట్లా రౌండ్ చేసి ఇందులో వేసేసిన అనమాట, రైట్. సో ఇందులో నేను గుర్తుపెట్టుకుంది ఏంది, నార్మల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇందులో నువ్వు సిఎస్కే ఇడబెట్టినావు, ఆర్సీబీ ఇడబెట్టినావు, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి అంతే. సిఎస్కే ఇడబెట్టినా, ఆర్సీబీ ఇడబెట్టినా, రైట్. సో మీకు అంత గుర్తు లేకపోతే మీరు ఏదో ఒక చిన్న గుర్తు, రైట్, కొనాలి ఇట్లా స్కెచ్ తోటి ఏదో ఒక లైన్ పెట్టరు అంతే చిన్నగా, అంటే మీకే తెలిసేటట్టు, స్పెక్టేటర్కి తెలిసేటట్టు పెట్టకూడదు లైన్, రైట్. సో నేను నార్మల్గా అయితే ఏం లైన్ పెట్టలే, ఎందుకంటే బాక్స్లో ఇట్లా ఉంటుంది కదా, ఇగో ఇది బాక్స్ ఫేసింగ్ అనమాట నాకు. సో ఇట్లా ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో సిఎస్కే, రైట్ సైడ్లో ఆర్సీబీ ఉంటుందని నాకు తెలుసు, రైట్. సో ఈ 2 ఉంటాయని నాకు తెలుసు అంతే. నేను ఒక దాంట్లో సిఎస్కే, ఒక దాంట్లో ఆర్సీబీ అని పెట్టినా, కానీ ఈ 2 ప్రిడిక్షన్స్ ఏందో మీకు తెలియదు. బట్ ఇంకోటి నేను థర్డ్ ప్రిడిక్షన్ ఏం చెప్పినానంటే, అంటే సెకండ్ ప్రిడిక్షన్ నేను ఏం చెప్పినా అంటే ఏ మ్యాచ్ గెలుస్తుందో, ఏ టీం గెలుస్తుందో చెప్తా అన్న. ఇంకోటి ఏం చెప్పినా ఎంత స్కోర్ తోటి గెలుస్తుందో అని చెప్పిన, రైట్. సో అది నాకు ముందే తెలియదు, సో నాకు ఏ టీం గెలుస్తుందో కూడా తెలియదు, ఇంకా అది ఎంత స్కోర్ తోటి గెలుస్తుందో అనేది అస్సలు తెలియదు, రైట్. సో నేను ఇంకో పేపర్ తీసుకుంటా నార్మల్గా, రైట్. సో మొన్న మ్యాచ్లో మనకి ఏమైంది, నార్మల్గా ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ, రైట్. ఆర్సీబీ 10 వికెట్స్ తోటి గెలిచింది కదా. సో నార్మల్గా ఈరోజు కూడా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ కదా. సో ఆర్సీబీ విన్ బై 10 వికెట్స్, రైట్. సో ఇది ఇంకోటి అనమాట. సో ఇది ఎవ్వరికి తెలియదు, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ట్రిక్, రైట్. ఇది సీక్రెట్ అనమాట. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను ఇట్లా అని ఇది 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 పక్కకి పెడతాం, రైట్. సో ఫస్ట్ ఇడికొద్దాం. సో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అవుతుంది మ్యాచ్, రైట్. సో మ్యాచ్ అవుతుంటే నేను ఈ 2 ప్రిడిక్షన్స్ ఇచ్చిన, ఈ రోజే ఇచ్చిన, అండ్ నేను దీన్ని క్లోజ్ చేసేసిన, రైట్. నేను దీన్ని క్లోజ్ చేసిన, అండ్ నిజంగా చెప్తున్నా నా నాయనమ్మ మీద ఒట్టు నేను రేపు మ్యాచ్ దాకా దీన్ని తెరవా అని చెప్పిన, రైట్. సో నిజంగా నేను దీన్ని తెరవలే. సో నెక్స్ట్ డే మ్యాచ్ అయిపోయింది, అగర్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచింది, ఆర్సీబీ విన్ బై 10 వికెట్స్. ఇప్పుడు ప్రిడిక్షన్ తీసిన నేను. సో ఆర్సీబీ ఏడుందో నాకు తెలుసు. సో ఆర్సీబీ ఈ ప్రిడిక్షన్ ఉంది కదా. సో ముందు దీనికంటే ముందు ఏం చేయాలి, ఈ ప్రిడిక్షన్ ఆర్సీబీ విన్ బై 10 వికెట్స్ అనుకున్నాం. ఆర్సీబీ విన్ బై 10 వికెట్స్ కదా, దీన్ని తీసి నా జేబులో పెట్టుకున్నా, రైట్. సో నా పాకెట్లో పెట్టుకున్నా నేను, రైట్. సో ఇక్కడ దీని పక్కన పెడదాం, ఇది నా పాకెట్లో ఉందని అనుకోరి, రైట్. సో ఇప్పుడు ఆర్సీబీ గెలిచింది. సో నేను నాకు సిఎస్కే ఇడు ఉందని తెలుసు, ఆర్సీబీ ఇడు ఉందని తెలుసు. సో ఆర్సీబీ గెలిచింది కదా, నేను నెక్స్ట్ డే ఆర్సీబీ తీస్తా, ఇగో బ్రో ప్రిడిక్షన్ అంట, రైట్. సో ఇట్లా వేస్తా, రైట్. సో వేసి బ్రో ఇగో బ్రో ఆర్సీబీ అంట, ఆర్సీబీ విల్ విన్ అని రాసిన చూడు బ్రో అంట, రైట్. నాకు తెలుసు బ్రో ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్తా, రైట్. సో ఇప్పుడు ఇందులో ఏముంటుంది అని అంటే సిఎస్కే అని ఉంటుంది, రైట్. సో ఇది ఓపెన్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇగో ఈ ప్రిడిక్షన్ని నా లెఫ్ట్ హ్యాండ్లో ఇగో ఇట్లా పట్టుకుంటా, రైట్. ఇట్లా నా ఫింగర్స్ తోటి కవర్ చేసి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకుంటా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తా, బ్రో ఇంకో ప్రిడిక్షన్ ఉంది. ఈ ప్రిడిక్షన్ ఏంది అని అంటే ఆర్సీబీ ఎంత తేడాతోటి గెలిచింది అనేది ఈ ప్రిడిక్షన్ అనమాట అని చెప్పి ఇట్లా వేస్తా.
ఇట్లా పెట్టి ఇట్లా వేస్తా, అయిపోయా. ఇప్పుడు ఇది ఇలా పడ్డట్టు అనిపిస్తుంది. బట్ ఈ ప్రిడిక్షన్ ఏంది, ఆర్సీబీ ఎంత తేడాతోటి గెలిచింది అనేది. కానీ ఇందులో ఉన్నది ఏంది, సిఎస్కే అనేది, రైట్? సో నాకు తెలిసి మీకు అర్థమైన ఉంటుంది. ఈ ప్రిడిక్షన్ ఇట్లా చూపెట్టుకుంటా మీరు మెల్ల జేబులోకి వెళ్ళి దిగురి. జేబు మెయింటైన్ చేయకురి, హుడ్డీ మెయింటైన్ చేయరు. డైరెక్ట్ హుడ్డీ అయితే మనకి ఇక్కడ పుట్టకాడ జేబులు వస్తాయి, అల్లకెళ్ళి మనం తీసి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ముందే చూపించద్దు, మనం ఇట్లా కవర్ చేసేయాలి. హ్యాండ్ ఎంతకైనా మంచిది ఇట్లా కిందికి పెట్టి ఇట్లా కవర్ చేయాలి, రైట్? చూడరా బై, ఇగో ఇలా ఇంకో ప్రిడిక్షన్ ఉంది. ఇదేంది అని అంటే ఎంత తేడాతో గెలిచింది అనేది, రైట్? ఇట్లా వేసేయాలి, ఇట్లా పెట్టి ఇట్లా వేసి రైట్ అని దీన్ని ఇట్లా ఇట్లా విసికేసి పక్కన పడేసేయాలి. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ చూద్దాం బ్రో మనం అని చెప్పేసి ఇగో ఇట్లా తీయాలి, రైట్? సో దిస్ ఈజ్ ద ఐపీఎల్ ప్రిడిక్షన్ బ్రో. మనం ఇట్లా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు ఎగ్జాక్ట్లీ ఇట్లా నేను చేసినట్టే చేయని అవసరం లేదు, మీరు వేరే ఏ మ్యాచ్ అన్నా ప్రిడిక్షన్ చేయొచ్చు, రైట్? సో మీ టాలెంట్ ఉపయోగించుర్రి, కొత్త కొత్త మ్యాజిక్స్ క్రియేట్ చేయరు, రైట్? సో హోప్ యూ లైక్ ద ట్రిక్. అండ్ మెయిన్ హేటర్స్కి చెప్తున్నా, ఎవరైతే కామెంట్ చేసిరో ఐపీఎల్ ప్రిడిక్షన్ ట్రిక్లా నువ్వు చీట్ చేసినావని, వాళ్ళకి మళ్ళా చెప్తున్నా, నేను నా జిందగీలా నేను ఇంతవరకు మ్యాజిక్లా చీటింగ్ చేయలే అండ్ ఇంకా చెయ్యను కూడా. ఎందులన్నా చీటింగ్ చేస్తా కానీ మ్యాజిక్లో అయితే నేను చెయ్య, రైట్? సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు బ్రో, షేర్ చేయి బ్రో, అండ్ కామెంట్ చేయి. మెయిన్ ఆ హేటర్స్కి కామెంట్ చేయి అనమాట. ఎవడైతే నన్ను చీట్ చేసినా అన్నాడో వానికి కామెంట్ చేయి అనమాట, రైట్? సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో డేంజరస్ ట్రిక్ తోటి కలుద్దాం బ్రో. అంతవరకు మీరు కూడా డేంజరస్ ఐపీఎల్ చూడుర్రి, అంతవరకు నేను కూడా డేంజరస్గా ఉంటా. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చిల్లు బ్రో.